సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ పరిధిలో గల 30వ వార్డు నందు టీఆర్ఎస్ అభ్యర్థిగా కాసాని సైదమ్మ మల్లయ్య జోరుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాసాని మల్లయ్య మాట్లాడుతూ నేటి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మభ్యపెడుతున్నారని అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ పరిధిలో గల 30వ వార్డు నందు టీఆర్ఎస్ అభ్యర్థిగా కాసాని సైదమ్మ మల్లయ్య జోరుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కాసాని మల్లయ్య మాట్లాడుతూ నేటి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మభ్యపెడుతున్నారని, గత కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు తూచ తప్పకుండా నెరవేర్చిన గొప్ప నాయకుడని, అలాంటి నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు ఈ మున్సిపల్ ఎన్నికల్లో 30వ వార్డు నందు తమ సతీమణి కాసాని సైదమ్మను వార్డు ప్రజలు అత్యధిక ఓట్లు వేసి మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. ఇటీ కార్యక్రమంలో సత్యనారాయణ, చెలిగంటి వెంకటేష్, ధనలక్ష్మి, అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. గెలిపించగలరని కోరుచున్నాము. మొత్తం గుర్తుంచుకోండి, కారు గుర్తుంచుకోండి, కారు ఇవాళ మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పేసి ఇవాళ ఈ జనాన్ని అడిగితే, ఈ కోదాడ పట్టణ ప్రజలు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ అడిగితే చెప్తారు వాళ్ళకి ఏమొస్తుంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చెప్పింది, ఇవాళ ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో. ఈ ప్రజలను అడిగితే కూడా మీకు అర్థమవుతుంది, స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ప్రజా వ్యతిరేక పరిపాలనని అంతం చేసేందుకు కోదాడ మున్సిపాలిటీ ప్రజలు కోదాడ 30వ వార్డుగా మేము నిలబడ్డాం. ఈ ప్రజలు అర్థం చేసుకొని మాకు ప్రజలు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతుర్రు. మేము ఖచ్చితంగా కోదాడ మున్సిపాలిటీని కైవసం చేసుకుంటాం. ఈ వార్డులో పోటీ చేసినందుకు మా ప్రజలు ఆదరించి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు, దాంట్లో అనుమానం లేదు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మహిళలందరికీ స్వాగతం.